మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏం జనసేనలో అందరూ మాట్లాడరే, మరి కాపులు ఏం మాట్లాడుతున్నారే? నానాజీ ఆయనే, మరి బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనే, దుర్గేష్ ఆయనే, కాపులు ఏం మాట్లాడుతున్నారు? మరి కడవలు లేరా? కడవలు ఎందుకు మాట్లాడట్లేదు చెప్పండి నాకు. మీ కూటమి ప్రభుత్వం కదా, చంద్రబాబు ఎందుకు మాట్లాడట్లేదు? వాడు నేరస్తుడు, అందుకే వాడికి శిక్ష పడిందని చెప్పడే. నువ్వెందుకు చెబుతున్నావు? నీ లేని ఏంటి, ఆ లేని ఏంటి? తెలివిగలడు చంద్రబాబు, బుర్ర ఉండోడు, నీకు బుర్ర లేదు, తెలివి తక్కువడివి, అందుకని నేరస్తులు బుధాన్ని వేసుకుంటున్నావు. చంద్రబాబు మాత్రం ఆ విజిలెన్స్ గారిని పిలిచి ఓదార్చి, అమ్మ నీకు న్యాయం చేస్తాను, ధర్మం చేస్తాను, నేరస్తులందరూ శిక్షింపజేస్తాను అని మాయ మాటలు చెప్పాడు. నువ్వు మాయ మాటలు కూడా చెప్పలేవు, దొంగ మాటలు చెబుతున్నావు. ఏంటిది నాకు అర్థం కాలే. నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే అంటే నేరస్తులు ఏ కులం వారైనా చంపేయాల్సిందేనా? ఏంటిది? బుర్ర తక్కువ మాటలు మాట్లాడి అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి చివరికి అపాస్పాలయ్యే పరిస్థితికి ఇవాళ జనసేన పార్టీ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి మీటింగ్ చెప్పే వరకు వాళ్ళని రెచ్చగొట్టేంతవరకు ఇళ్ళలో పడుకున్నారు జనసేన వాళ్ళు. ఇప్పుడు వచ్చి కళ్ళు తాగిన కోతుల్లాగా చిందులేస్తున్నారు. కళ్ళు తాగిన కోతులే వీళ్ళందరూ చిందులేస్తున్నారు. 20వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడరా మీరెవరు, నేనే మాట్లాడాలా అని వాళ్ళు గద్దించాడు. అదే మన పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారా, మనం ఇక చిందులేయాలని చిందులేస్తున్నారు. నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీ పరువు పోగొట్టుకుంటున్నారు. అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడి మీ పరువు పోగొట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే ఇలాంటి అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడుతున్నారు అనేటువంటి భావన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కలుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కంట్రోల్ చేసుకోండి. ఆ కళ్ళు దాగిన కోతుల్లాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మీ జనసేన నాయకులకి కాస్త బుద్ధి చెప్పండి, లేకపోతే మీరు కూడా కళ్ళు దాగి డాడీ చేయండి. అంతకన్నా చేసేది ఏముంది? దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. మాకేంటి చెప్పండి? మాకేమన్నా ఆయన గాదే సాయికృష్ణ మా పార్టీనా? మీ పార్టీ కదా, మేము జనసేన అన్నారు కదా. మీ పార్టీ కూడా చచ్చిపోతే మేము పలకరిస్తే ఏంటి మీ సుపనేతనో నాకు అర్థం కాలేదు. డ్యాన్స్ చేస్తున్నారు కళ్ళు దాగిన కోతుల్లాగా. తప్పిది. ధర్మం ధర్మంగా ఉండాలి, న్యాయం న్యాయంగా ఉండాలి. పోలీస్ స్టేషన్లో దారుణమైన హత్యలు జరుగుతూ ఉంటే వాటిని సపోర్ట్ చేసేటటువంటి అప్రజాస్వామికమైన పద్ధతుల్లో మీ పార్టీ దిగజారిపోవటం క్షమించరు ప్రజలు, మేధావులు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. పోలీస్ స్టేషన్లో ఏ వ్యక్తి చనిపోయినా, చంపబడ్డా, సాక్ష్యాధారం లేకుండా కాల్చివేసినా ఖచ్చితంగా ప్రభుత్వం రియాక్ట్ కావాలి. ముఖ్యంగా జనసేన పార్టీ రియాక్ట్ కావాలి. రియాక్ట్ కాకపోతే కాపోయింది. పోలీస్ స్టేషన్కి, హత్యాకాండకి, నాగరాజుకి సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలా. జనసేన నాయకులు అక్కడ కూర్చొని జిందాబాద్ కొడుతున్నారు. నాగరాజు జిందాబాద్, నాగరాజుని అరెస్ట్ చేయడానికి ఇల్లేదని. ఏంటిది? ఎక్కడ పోతున్నారు మీరు? కొద్దిగా ఆలోచించుకోండి, ఆలోచించుకుని మాట్లాడండి. లేకపోతే చంద్రబాబుని సలహా అడగండి, చెప్తాడు తెలివిగల సలహా. బుర్ర తక్కువ మాటలు మాట్లాడుకుని నాశనం చేసుకుంటున్నారు. ఇది సరైనది కాదు, సభ్యత కాదు, తెలుసుకోమని కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో తల్లులు కన్నీళ్లు పెడుతుంటే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు సంబరాలు చేసుకుంటుంది. నిజమేగా మరి. 1 కాదు 2 కాదు. విజయవాడలో మరొక లాకప్ డెత్ లాంటివి చూసాం కదా మనం. కిరణ్ కుమార్ కదా, పేరు భోగిన కిరణ్ కుమార్, కాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. దాని మీద కూడా రిపోర్ట్ ఇచ్చారు, కేసు కట్టారు. ఇప్పుడు మర్డర్ కేసు కట్టొద్దు, అతను సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాత దాన్ని కర్మం చేయమని దళిత సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ 2 కేసులు కృష్ణలంకలోనే అదే పోలీస్ స్టేషన్లో జరిగినాయి. అదే పోలీస్ స్టేషన్లో రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నారు. ఏమిటిది? ఎంత దుర్మార్గమయ్యా. కంచే చేను వేస్తే ఏమైంది చెప్పండి? రక్షించవలసిన వాడే భక్షిస్తే ఏమైంది చెప్పండి? ఎవరు? పోలీసులు రక్షించాలి. ఏమైనా నేరం చేస్తుంటే వాడిని నుంచి ప్రజల్ని కాపాడాలి. నేరస్తులని చెప్పి తీసుకువెళ్ళి వాళ్ళని చంపేస్తుంటే ఇంకేం చేయాలి? ఎక్కడికి పోతుంది రాష్ట్రం? ఎక్కడికి పోతుంది ఈ దేశం? ఎక్కడికి పోతుంది ఈ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు? కమిషనరే నాయకత్వం వహించి టాస్క్ ఫోర్స్ని పంపించి అతను తీసుకొచ్చారే. చాలామంది గుసగుసలు ఆడుకున్నారు. దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఎవరో పెద్ద నేరస్తుడిని కాపాడటం కోసం ఈ పిల్ల సాయిని కుర్రవాడిని బలి చేశారు. అది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. రేపు 29వ తారీఖు ఏం చెప్తారో చూద్దాం కోర్టులో. ఇవాళ 23 కదా, ఇంకా ఎంత ఉంది? 6 రోజులు ఉంది. ఆయన తీసుకొస్తారా? శవాన్ని తీసుకొస్తారా? బూడిద తీసుకొస్తారా? అసలు బతికున్నాడు లేదు అని చెప్తారా? ఏం చెప్తారో సస్పెన్స్. 29వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా.
అంటే ఏం చెప్తారు? నాకు తెలిసిన వరకు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇంకా ఆచూకి తెలియదని చెప్తారా? షేమ్. చూద్దాం రేపు 29వ తారీఖున ఏవి సమాధానం న్యాయస్థానం ముందు కోర్టు వారు చెప్తారు. సీసీ ఫుటేజీలు కూడా మాయం చేశాడు. అంతకన్నా నేరస్తులు ఎవరు ఉంటాయండి? పిల్ల సాయి కన్నా పెద్ద నేరస్తులు పోలీసు వాళ్ళు. ఇక్కడ పిల్ల సాయి కన్నా పెద్ద నేరస్తులు పోలీసులు. ఎంత నేరస్తులు? చంపటం, శవాన్ని మసి చేయటం, ఆ మసిని కూడా దాచేయటం, సీసీ ఫుటేజ్ తొలగించటం. ఇంతకన్నా నేరం ఏం కావాలి ఈ సమాజంలో? పిల్ల సాయి చేసింది ఏంటి పాప? 2 కేసులు 3 కేసులు ఉన్నాయి అతన్ని, అంతే కదా. పోలీసులు చేసిన కేసులు ఎన్ని? ఇక్కడే 3 కేసులు ఉన్నాయి. మర్డరు, బూడి చేయటం, సాక్ష్యాధారాలు లేకుండా తొలగించడం. ఇంకెన్ని నేరాలు చేశాడు ఈ పోలీసు వారందరూ కలిసి? ఒకటి చేస్తాడు. ఇది నాగరాజు ఒక్కడి వల్ల అయిద్దా? నాగరాజు ఒక్కడి వల్లే పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలోని ఫుటేజ్ని తీయటం నాగరాజు ఒక్కడి వల్లే అవుతుందా? చెప్పండి నాకు. కోర్స్ ఈ మే బి స్టేషన్ హౌస్ ఆఫీసర్, రావాలి కదా, టెక్నీషియన్ రావాలి కదా, వాడిని పిలుచుకురావాలి కదా. చాలా ఘోరంగా ఉంది ఈ వ్యవహారం. ఈ సిట్ అనేది నేరస్తుల్ని కాపాడడానికి మాత్రమే పనిచేస్తుంది అనేది నేను ఆరోపిస్తున్నాను. దానికి సమాధానం చెప్పవలసిందిగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోంమంత్రి గారిని, హోంమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా దీనికి సమాధానం చెప్పమని చెబుతున్నాను. ఏంటి ఏంటి ఎదుగుతున్నారంట. ఇవాళ పేపర్లో నేను చూసా, పోలీస్ స్టేషన్లో పోతే, రక్షక భట నిలయంలోనే పోతే ఇంకా రోడ్డు మీద ఎందుకుంటాయా? హోటల్ ఎందుకుంటాయా? శ్మశానాలు ఎందుకుంటాయా? ఎక్కడా ఉండవు. సాక్ష్యాధారాలే దొరకనటువంటి కేసుగా ఇది రూపుదిద్దుకోబోతుంది. సాక్ష్యాధారాలు దొరకనందువల్ల మేమేం చేయలేకపోయామని చెప్పేటటువంటి పరిస్థితికి రేపు 29వ తారీఖు రాబోతుంది అనేది నాకు అనుమానంగా ఉంది. పోలీస్ స్టేషన్లోనే, రక్షక భట నిలయంలోనే సీసీ ఫుటేజ్ లేకపోతే ఇంకా శ్మశానంలో ఏమంటుంది? బూడిదే. రోడ్డు మీద ఏమంటుంది? బూడిదే. అదేదో 302 హోటల్లో ఏముంటుంది? బూడిదే. అది ప్రైవేట్ది. వాడు ఏం చేస్తాడు? తీసేసాను అంటాడు. వాడిని కాదంటానికి ఏముంది? కానీ పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్లు 18 మాసాల వరకు భద్రపరచాలని సుప్రీంకోర్టు డెసిషన్ ఉన్నా కూడా ఎందుకు తొలగించారు? ఇది కీలకమైంది కదా. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వానికి? సో ఇదంతా కూడా మసిబూసి మారేడికాయ చేస్తున్నారని మొట్టమొదటి చెప్పాను. ఇప్పుడు దానికి ఆధారాలతో చెప్తున్నాను, అర్థం చేసుకోమని ప్రజలను అడుగుతున్నాను. సిబిఐ విచారణ తప్ప, లేదా ఎన్ఐఏ విచారణ తప్ప రెండో మార్గం ఈ కేసుకు లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.